చెడు వ్యసనాలకు అలవాటు పడిన నలుగురు యువకులు సులభంగా డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశారు. అది కాస్త బెడిసి కొట్టింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుడ్ ఇన్స్పెక్టర్లుగా అవతారమెత్తారు. ఓ రెస్టారెంట్కు వెళ్లి జిల్లా ఉన్నతాధికారి సీసీ పేరు చెప్పి మరీ డబ్బులు డిమాండ్ చేశారు. అయితే రెస్టారెంట్ నిర్వాహకుల అప్రమత్తతో కథ మొత్తం అడ్డం తిరిగి నలుగురు నకిలీలు కటకటాల పాలయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేంద్ర అందిస్తారు. జలసాలకు అలవాటు పడినటువంటి నలుగురు యువకులు రూట్ మార్చారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ అని చెప్పి పేరుతో అక్రమ వసూలుకు పాల్పడుతున్నారు. ఖమ్మం మమతా హాస్పిటల్ రోడ్ లో ఉన్నటువంటి కింగ్స్ దర్బార్ హోటల్ కి సంబంధించిన దాంట్లో నిన్న ఫుడ్ సరిగ్గా సరైనటువంటి వస్తువులు లేవు, సరిగ్గా క్వాలిటీ లేదని చెప్పేసిన పేరుతోటి ఆ యువకులు ఆ హోటల్ యాజమాన్ని బెదిరించి 2 లక్షలు డిమాండ్ చేస్తారు. దీంతో చాకచక్యంగా వ్యవహరించినటువంటి ఆ హోటల్ యాజమాని ఫుడ్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. అసలు ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి చెప్పు వసూలు చేసినటువంటి వ్యక్తులు ఎవరు, అసలు ఏం జరిగిందనే వివరాలు మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హోటల్ నిర్వాహకులు జుబేర్ గారు ఉన్నారు. జుబేర్ గారు అని తెలుసుకుందాం. జుబేర్ గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? నిన్న మధ్యాహ్నం 1-1:30 మధ్యలో ఒక నలుగురు వ్యక్తులు మన రెస్టారెంట్కి రావడం జరిగింది. వస్తూనే ఫోన్లు తీసుకుంటూ కిచెన్ లోపలికి వెళ్ళిపోయి వీడియోలు తీసుకుంటూ కిచెన్లో ఉన్న సంబంధించిన స్టాక్ ఐటమ్లు కానీ ఏమున్నాయో అన్ని ఐటమ్లు మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ వీడియోలు తీస్తున్నారు. నేను కౌంటర్ మీద నుంచి లోపలికి వెళ్ళే వరకు, సార్ ఎవరు సార్, ఏం కావాలి మీకు, లోపలికి ఎందుకు వచ్చారు, కిచెన్లో ఎవరు రానిచ్చారు మిమ్మల్ని, లోపలికి ఎందుకు వచ్చారు, మేము కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చాము, కలెక్టర్ సీసీ గారు మమ్మల్ని పంపించారు, మీ మీద ఫుడ్ బాగాలేదని క్వాలిటీ లేదని మాకు కంప్లైంట్ వచ్చింది, దాని ఇన్స్పెక్షన్ కోసం మేము వచ్చాము, మేము ఇచ్చే రివ్యూని బట్టి మీ హోటల్ సీజ్ అవుతుందా లేక మీరు తర్వాత నడిపేయడానికి ఛాన్స్ ఉంటుందా లేదో డిసైడ్ అవుతుంది, కొంచెం సేపు ఉండండి అని చెప్పేసి లోపల మొత్తం వీడియోలు తీస్తున్నారు. ఈ గ్యాప్లో నేను ఏం చేశాను అంటే, సరే వీళ్ళని చూస్తే అనుమానంగా ఉంది, ఒక పచ్చ కండువతోటి ఒక ఆయన ఉన్నాడు, ఆ కార్ చూస్తే నాకు అనుమానం కలిగింది. ఫుడ్ ఇన్స్పెక్టర్ అంటే సార్ వాళ్ళు ఇట్లా డైరెక్ట్గా బిహేవ్ చేయరు, వచ్చి ఓనర్ని కలిసి నన్ను సో అని ఐడి కార్డ్ చూపెట్టి మరి వాళ్ళు ఒక పద్ధతిగా ఒక విధిగా వాళ్ళు చేస్తారు, అలాంటిది వీళ్ళు ఎట్లా పడితే అట్లా చేస్తున్నారు నాకు అర్థం కాలేదు. నేను ఎమ్మటే కొంచెం బయటికి వచ్చి మన ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశాను, కిరణ్ కుమార్ సార్కి. సార్ ఇట్లా నలుగురు వచ్చారు సార్ నా దగ్గరికి, వచ్చి ఇట్లా అంటున్నారు సార్ వీళ్ళు, సార్ మీరేమైనా రైడ్ ఏమైనా ఉందా సార్ అంటే, లేదు అలాంటి రైడ్ అయితే ఏం లేదు, మాకు ఎలాంటి కంప్లైంట్ ఏం లేవు మీద, వాళ్ళు ఎవరో కొంచెం పట్టుకొని మీరు క్లారిటీ తీసుకోండి ముందు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. దాంతో సరే నేను వాళ్ళు వచ్చారు ఏదో ప్లానింగ్ మీద, వాళ్ళ ప్లానింగ్లోనే మనం కూడా ముందుకెళ్ళి వాళ్ళని అసలు వాళ్ళు ఎవరు ఏంది తెలుసుకొని వాళ్ళని పట్టుకుందామని చెప్పేసి నేను కూడా వాళ్ళలాగే యాక్ట్ చేస్తూ, సరే సార్ రండి కూర్చోండి మీకు ఏం కావాలో చెప్పండి అని కూర్చోబెట్టాను. వాళ్ళు కూడా వచ్చారు, కూర్చొని మరి మాకు సెటిల్మెంట్ చేసేస్తే మేము ఎవరు చెప్పకుండా ఇక్కడ నుంచి గుడ్ రివ్యూ ఇచ్చేసి కలెక్టర్ గారికి గుడ్ రివ్యూ ఇచ్చి పంపించేస్తాం, మీ ఫోన్ ఒకటి మీరు వాడొద్దు, ఇక్కడ ఫోన్ వాడితే మాత్రం మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ వాళ్ళ ఫోన్లలో కలెక్టర్ సీసీ అని ఒక నెంబర్ ఫీడ్ చేసి ఉంది, దానికి వాట్సాప్ అని పెట్టేసి ఇక్కడ వాళ్ళు ఫొటోస్ సెండ్ మీద బటన్ చేపెట్టేసి అందులో వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫోన్ నన్ను తీయనియలేదు, ఆ ఫోన్ మీద ఇట్లా ప్రెస్ బటన్ పెట్టేసి మీరు మా డిమాండ్స్ ఏదో మీరు చూడండి, దాని తర్వాత నేను ఏం చేయాలో చేస్తాను, లేదు మీ వల్ల కాలేదంటే చెప్పండి నేను ఫోటోస్ సెండ్ చేస్తాం, దాని తర్వాత ఫర్దర్ యాక్షన్ వాళ్ళు ఎట్లా చేస్తారు ఏందో దానికి సంబంధించిన పూర్తి బాధ్యత మీద ఉంటుంది అని చెప్పేసి నన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నారు. నేను కూడా అదే వాళ్ళలాగానే భయపడుతూ సార్ అని కూర్చోబెట్టి వాళ్ళకు, సరే సార్ మీకు ఏం కావాలి, ఏం చెప్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదని చెప్తే, ఒక 2 లక్షల రూపాయలు మాకు ఇస్తే మేము దాన్ని ఇక్కడితోనే ఈ మ్యాటర్ని ఆపేస్తాం, కలెక్టర్ ఆఫీస్లో కూడా వెళ్ళి గుడ్ క్వాలిటీ ఉందని చెప్పేసి మేము వాళ్ళకు రివ్యూ ఇస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు సరే సార్ మీరు ఏం కావాలి, 2 లక్షలు అంటే కుదరదు సార్, నేను నిన్ననే వచ్చాను హైదరాబాద్ నుంచి, కొంచెం అమౌంట్ చూడండి సార్ అంటే, పని చేయండి 1 lakh రూపీస్ ఇవ్వాలి ఇవ్వండి, 2 days తర్వాత ఇంకో 1 lakh ఏంటంటే, సార్ అట్లా కాదు సార్, ఒక 50,000 ఇప్పుడు అరేంజ్ చేస్తాను సార్, ఒక అర్ధ గంటలో ఇచ్చేస్తాను మీకు, మిగతా 50,000 ఇంకా 1,50,000 ఒక 2 daysలో ఇచ్చేస్తాను సార్ మీకు అని కూర్చోబెట్టాను. నేను కూర్చోబెట్టి ఈ లోపు ఒక 30,000 మా క్యాష్ తీసుకొని వాళ్ళ చేతిలో పెట్టి, మీరు ఇక్కడే కూర్చోండి 20,000 ఒక ATM నుంచి తెప్పించిస్తానని వాళ్ళకి టైం ఇక్కడ స్పెండ్ చేసేలాగా చేసి, ఈ లోపు మా రిలేటివ్స్ అందరూ కొంచెం నమాజ్లకు శుక్రవారం ఉండరు కాబట్టి నమాజ్లలో ఉన్నారు, వీళ్ళు నమాజ్ టైం అయిపోగానే మా వర్కర్స్ తోటి వాళ్ళకి కాల్ చేయించుకొని నేను వాళ్ళతోనే ఉండి వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నట్టు వాళ్ళతో యాక్ట్ చేసి వీళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు బిర్యానీ తినిపించి వీళ్ళు బయటకు వచ్చేటప్పుడు వాళ్ళకు గట్టిగా పట్టుకోవడం జరిగింది. ఈ లోపు వాళ్ళు కార్ తీసుకొని పరారవడం కావడం దాన్ని ట్రై చేస్తూ ఉంటే పట్టుకున్నాం, తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేస్తే, సార్ వాళ్ళని తీసుకుపోయి ముందు వాళ్ళు స్టేషన్లో ఇవ్వండి అని చెప్పేసి సిఏ గారికి కాల్ చేయడం జరిగింది. సిఏ గారు కూడా వాళ్ళని పంపించి తెప్పించారు. వాళ్ళు తీసుకపోతే
అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి అసలు ఏం జరిగింది ఏంది అని మొత్తం క్లారిటీ వాళ్ళు తీస్తే వాళ్ళు టేకులపల్లి మండలం సీతారాంపురం గ్రామం వాసులని తెలిసింది. ఆ నలుగురు వ్యక్తులు ఇట్లానే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఒక ప్రొఫెషనల్గా యాక్ట్ చేస్తూ, అంటే నేను కాకుండా నా ప్లేస్లో మా మేనేజర్ కానీ వేరే ఎవరున్నా కానీ వాళ్ళని నమ్మేస్తారు. అలాంటి పొజిషన్ అలాంటి పెద్ద యాక్టింగ్ చేస్తారు వాళ్ళు నా ముందు. దయచేసి మీరందరూ చాక్యచక్యంగా ఉండండి. హోటల్ యజమానులందరూ వాళ్ళు పట్టుకోవడం జరగడం వల్ల అసలు వాళ్ళు ఎవరు ఏంది అనేది మనకు బయట వచ్చింది. వాళ్ళు 2 లక్షల రూపాయలు అంటే చిన్న అమౌంట్ కాదు, ఏదో 10,000 20,000 కోసం కూడా రాలేదు. 2 లక్షలు అంటే వాళ్ళు ఎంత క్రైమ్ ఉంది వాళ్ళలో, అసలు వాళ్ళు ఎలాంటి దీనికి పాల్పడుతున్నారో కొంచెం సిఐ గారు కానీ మీడియా వాళ్ళు కానీ అందరూ గమనించి వాళ్ళని తగిన కఠిన శిక్ష ఇవ్వండి. ఇంకోసారి ఖమ్మంలో ఇలాంటి ఎవరైనా చేయాలన్నా వాళ్ళకు భయం పుట్టించేలా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, అంటే ఖమ్మంకి సంబంధించినటువంటి హవేలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మీరు, ఫిర్యాదుకి సంబంధించిన దాంట్లో వాళ్ళు అరెస్ట్ చేశారా? అంటే పోలీసులకు సంబంధించిన దాంట్లో మీరు రాతపూర్వకంగా ఇచ్చారా? అసలు ఏమన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు? ఏమన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుపోయి మేము ఇవ్వగానే వాళ్ళు సీసీ క్యామ్లు వాళ్ళు చేసిన ఫ్రాడ్ వాళ్ళు మొత్తం వాళ్ళకి తీసుకుపోయి మేము ఇవ్వగానే వాళ్ళు ముందు తీసుకుపోయి లోపల కూర్చోబెట్టడం జరిగింది. సిఐ గారు రాగానే ఉన్న సీసీ క్యామ్లు వాళ్ళు చేసిన మాటలు ఇవన్నీ వాళ్ళకి చెప్పగానే వాళ్ళని పిలిపించారు. వాళ్ళ వాగ్వాదం ఏం జరిగింది ఏందని వాళ్ళ మాటల్లోనే విన్నారు సార్. వినేసి మేము కేసు అనేది పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఇది మొత్తానికి ఖమ్మంకి సంబంధించినటువంటి ఒక హాట్ టాపిక్ గా మారింది. నిన్న మొన్నటి వరకు చిన్న బైక్ దొంగతనాలు, ఇతర కొన్ని అలవాట్లు పడినటువంటి కొంతమంది చోరీ చేసేటువంటి వ్యక్తులు ప్రస్తుతం జలసాలకు అలవాటు పడినటువంటి నేపథ్యంలో ఖమ్మంకి సంబంధించినటువంటి అన్ని హోటల్స్ లో కూడా వివిధ రూపాల్లో బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళని యాజమాన్యాన్ని పీడిస్తున్నారని చెప్పేసి కూడా ప్రస్తుతం పోలీసులు ఇక్కడ గుర్తించారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్వహణకు సంబంధించినటువంటి హోటల్ యాజమాని కూడా ఫిర్యాదు తోటి పోలీసులు రంగప్రవేశం, అటుగా ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా పూర్తి వివరాలు చెప్పిన నేపథ్యంలో పోలీసులు అతను నలుగురిని కూడా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించిన సందర్భం కనబడతా ఉంది. ఏదేమైనా సరే ఖమ్మం లాంటి కేంద్రంలో ఇప్పటివరకు వివిధ రూపాల్లో జరిగిన దందా మరో కొత్త రూపం దాల్చుకుంది. యువకులకు సంబంధించి కూడా జలసాలకు ఇతర అలవాట్లు పడి ఈరోజు ఈజీ మనీకి అలవాటు పడి ఇట్లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి నియంత్రించాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి కూడా అమ్మానేషి భావిస్తా ఉంది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో ఉపేందర్, అమ్మానేష్, ఖమ్మం నుండి.